హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్మయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి. ఈరోజు మనకి లాస్ట్ సోమవారము ఈ కార్తీక మాసంలో. సో సోమవారం సందర్భంగా నేను మీకు ఈరోజు మురుదేశ్వర అనే ఒక ఫేమస్ టెంపుల్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టెంపుల్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో ఈ రోజు వీడియోలో నేను మీకు షేర్ చేయబోయే టెంపుల్ పేరు వచ్చేసి మురుదేశ్వర టెంపుల్ అండి. సో ఇక్కడ కనిపిస్తోంది కదా, అదే ఇది మురుదేశ్వర టెంపుల్. చాలా పెద్ద స్టాచ్యూ అన్నమాట. ఇది శివుడి స్టాచ్యూ, వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ అంట. చాలా పెద్ద గోపురం కూడా, ఇది రాజగోపురము. ఒక 20 స్టోరీడ్ గోపురం అన్నమాట అది. సో ఇదే అండి స్టాచ్యూ. అది బీచ్ ఒడ్డు పైన ఉంటుందన్నమాట. సో గోపురము, స్టాచ్యూ, దానికి ఆనుకొని మనకి బీచ్ అనేది ఉంటుంది. చాలా చాలా ఫేమస్ టెంపుల్. సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఈ మురుదేశ్వర ఆలయానికి మన పురాణాలకి సంబంధం ఉంది అండి. ఏంటి అంటే, రావణాసురుడు శివుడిని మెప్పించి ఆత్మలింగాన్ని కైవసం చేసుకుంటాడనమాట. సో అప్పుడు ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకొస్తాడు. సో ఆ రావణాసురుడు భూలోకానికి ఆత్మలింగం తీసుకొచ్చి మనకి లంకలో స్థాపించాలి అనేసి అనుకుంటాడనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, శివుడు ఈ ఆత్మలింగం తీసుకొచ్చేటప్పుడు రావణాసురుడికి చెప్తాడంట, నువ్వు ఈ ఆత్మలింగం ఎక్కడైతే భూమి మీద పెడతావో అక్కడ స్థాపితం అయిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ మనము ఎత్తడానికి అవ్వదు అని చెప్పేసి శివుడు ఆల్రెడీ చెప్తాడంట. సో ఇప్పుడు ఇది ఇక్కడ లంకలో స్థాపిస్తే విపత్తులన్నీ జరుగుతాయి, ప్రతికూల చర్యలన్నీ జరుగుతాయి అని చెప్పేసి సో దేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారంట. ఇట్లా లంకలో స్థాపిస్తే ఇట్లా విపత్తు చర్యలన్నీ జరుగుతాయి, దీన్ని ఎలా అయినా మనం ఆపాలి అని చెప్పేసి చెప్తారంట. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లుగా చేస్తాడంట. సూర్యాస్తమయం అయితే రావణాసురుడు సంధ్యావందనం చేసుకుంటాడు కదా. సో సంధ్యావందనం చేసుకోవడానికి సంసిద్ధుడవుతాడు కాబట్టి ఆ టైంలో ఆ విగ్రహాన్ని, ఆత్మలింగాన్ని కింద పెడితే ఇప్పుడు అక్కడే స్థాపితం అయిపోతుంది అన్న ఆలోచనతో విష్ణువు మాయ చేస్తాడంట. సో ఈ విషయం తెలుసుకున్న నారదుడు ఏం చేస్తాడంటే, వినాయకుడి దగ్గరికి వెళ్ళి రావణాసుడి దగ్గర నుంచి ఆత్మలింగాన్ని తీసుకొని భూమి మీద పెట్టాలా అని చెప్పేసి చెప్తాడంట. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్టుగా సంధ్యావందనం చేసే టయానికి రావణాసురుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో చిన్న బాలుని రూపంలో వెళ్తాడంట. బాలుని రూపంలో వెళ్తే అప్పుడు సంధ్యా సమయం అయింది అని చెప్పేసి రావణాసురుడు ఈ ఆత్మలింగాన్ని నువ్వు పట్టుకోనుండు, నేను సంధ్యావందనం చేసుకొస్తాను అని చెప్పేసి చెప్తాడంట ఆ బాలుడి రూపంలో ఉన్న వినాయకుడికి. సో అప్పుడు ఆ బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు ఏం చెప్తాడంటే, నేను చిన్నపిల్లవాడిని, ఇంత పెద్ద లింగాన్ని నేను మోయగలనో లేదో, ఒకవేళ నేను మొయ్యలేకపోతే నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే నేను ఇక్కడ కింద పెట్టేస్తాను అని చెప్పేసి రావణాసురుడికి చెప్తాడంట. అలా రావణాసురుడు సంధ్యావందనం చేసుకునేటప్పుడు వినాయకుడు 3 సార్లు పిలిచినా కానీ రావణాసురుడు రాకపోయేసరికి భూమిపైన స్థాపిస్తాడంట ఆ ఆత్మలింగాన్ని. సో ఆ ఆత్మలింగాన్ని ఎక్కడ స్థాపించాడంటే, ఆ ప్రదేశాన్ని ఏమంటామంటే గోకర్ణ అంటాం. ఈ మురుదేశ్వర అనే ప్రదేశానికి కొంచెం దూరంలో, ఒక 20-23 కిలోమీటర్ల దూరంలో గోకర్ణ అనే ఒక ప్రదేశంలో ఆత్మలింగాన్ని వినాయకుడు భూమిపైన నిలిపాడట. సో అప్పుడు ఏమైందంటే, రావణాసురుడు సంధ్యావందనం చేసుకొని వచ్చేసరికి ఆ లింగం కింద పెట్టేసినాడు. ఆల్రెడీ శివుడు చెప్పాడు కదా మనకి, లింగం ఒకసారి భూమి పైన స్థాపితం అయితే దాన్ని మళ్ళీ మనము ఎత్తేదానికి అవ్వదు అని చెప్పినాడు కదా. సో ఇంకా దాన్ని తీయాలి అని చెప్పేసి అనుకుంటుంటే విష్ణువు తన మాయను తొలగించి సూర్యుడు మళ్ళీ ఆకాశంలో కనిపిస్తాడంట. సో అప్పుడు రావణాసురుడు ఆ విషయాన్ని గ్రహించి కోపం తెచ్చుకొని ఆత్మలింగాన్ని ఆ చేతులతో పెకలించాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడంట. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆత్మలింగం పైన ఉన్న ఆ కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుందంట. అలానే లింగం పైన ఉన్న మూత తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకు 27 కిలోమీటర్లో ఉన్న గుణేశ్వరాల అనే ప్రదేశంలో పడుతుందంట. అలానే ఈ లింగం పైన ఉన్న, ఆత్మలింగం పైన ఉన్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందుక హిల్ అంటారు. సో ఆ కందుక పర్వతం పైన మురుదేశ్వరాలో పడుతుందంట. ఆ పేరే ఇప్పుడు మురుదేశ్వరగా మారిపోయిందనమాట. మురుదేశ్వర టెంపుల్ ఉత్తర కర్ణాటకలో ఉందన్నమాట.
సో ఇది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అన్నమాట. ఆ చిన్న వస్త్రం ఎగిరి వచ్చి ఇక్కడ ఈ ప్రదేశంలో పడితే ఇక్కడ ఒక భాగం ఆత్మలింగంలో ఒక భాగం ఇక్కడ పడినట్లే కదా. సో దాన్ని మురుదేశ్వర ఆలయం అని చెప్పేసి ప్రసిద్ధిగా భావించి అందరూ ఇక్కడ శివుణ్ణి పూజించి బాగా మంచిగా డెవలప్ చేశారనమాట. సో ఇక్కడ మనకి ఇంకా మంచిగా ఆకర్షణీయంగా ఈ మురుదేశ్వరాలో ఏమేమి చూడొచ్చు అంటే, ఇక్కడ ఏమైందంటే ఈ దేవాలయం వచ్చేసి పర్వతం పైన ఉంది. కందుక హిల్ పైన ఉందన్నమాట. అంటే మనకి 3 వైపుల నుంచి అరేబియా సముద్రం ఉంది. ఒకవైపు శివుడి స్టాచ్యూ ఉందన్నమాట. ఇక్కడ గాలిగోపురము అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ గాలిగోపురం లోపల లిఫ్ట్ పెట్టి పైకి వెళ్ళి పైనుంచి 20th ఫ్లోర్లో నుంచి మనం శివుడిని చూడడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి ఫెసిలిటీ కూడా పెట్టారు. ఇది వచ్చేసి నైట్ వ్యూ అన్నమాట. నైట్ టైము వ్యూ, మురుదేశ్వర టెంపుల్ యొక్క వ్యూ అన్నమాట ఇది. సో ఇక్కడికి వచ్చేసి మనకి బస్ అవైలబిలిటీ ఉంది, ట్రైన్ అవైలబిలిటీ ఉంది, ఫ్లైట్ అవైలబిలిటీ ఉందండి. మేమైతే బెంగళూరులో ఉండేవాళ్ళం కదా. సో బెంగళూరు నుంచి బస్ బుక్ చేసుకొని ఓవర్ నైట్ జర్నీ అనమాట. సో మొత్తం అంత ఫారెస్ట్ ఏరియా మధ్యలో అయితే హిల్స్ అండి. అసలు ఫుల్ ఎంత ఫారెస్ట్ ఏరియా అనమాట. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండింది మాకు. సో ఓవర్ నైట్ జర్నీ, నైట్ స్టార్ట్ అయ్యాము, ఎర్లీ మార్నింగ్కి రీచ్ అయిపోయామన్నమాట. రీచ్ అయిపోయి అక్కడికి వచ్చి మేము అంతా వెతుక్కొని రూమ్ అవి చూసుకొని రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. అంటే మనం ముందుగా కూడా చూసుకోవచ్చు, లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూసుకోవచ్చు అనమాట. మంచిగా రూము, బీచ్ వ్యూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ అయితే సూపర్గా ఉండింది. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంత బాగుండిందంటే 2 days ఉన్నాం మేము మురుదేశ్వరాలో. చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. మార్నింగ్ రీచ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయేసి టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా 2 days ఫుల్ బీచ్లోనే అనమాట. సో ఇది బీచ్లో జనరల్గా మనకి బీచ్లో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మరి మనకి నైట్ అయితే లోపలికి అలో చేయరు కదా. సో ఇక్కడ మనకి అక్కడే ఉంటాము. జనరల్గా కూడా మనం బీచ్కి వెళ్తాం, మార్నింగ్ వెళ్తాం లేదా ఈవినింగ్ వెళ్తాం, కాసేపు ఉండి వచ్చేస్తాము. బట్ ఈవెన్ మిడ్ నైట్ కూడా మనకి బీచ్లో ఆ ప్లెజెంట్ ఫీల్ అనేది ఉంటుంది కదా. ఎంత బాగుండిందంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వెళ్ళడానికి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం మేము ఈ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఇంకా ఆ మట్టిలో కూర్చొని అదొక ఎక్స్పీరియన్స్ కదా పిల్లలకి. మనం జనరల్గా ఏం చేస్తాం, మనకి సిటీల్లో కానీ టౌన్లో కానీ ఉంటే మనం మట్టిలోకి వెళ్ళి ఆడుకునే అంత ఫ్రీడమ్ ఇవ్వం పిల్లలకి. అలా ఇవ్వాలి. వాళ్ళు అది మట్టిలో ఆడుకుంటేనే కదా ఎంజాయ్మెంట్ అన్నీ వాళ్ళకి గుర్తుండేది. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి అసలు మురుదేశ్వర టెంపుల్ విజిట్ అయితే. సో మేమైతే ఫుల్ 1 day ఫుల్ మురుదేశ్వరలోనే ఉన్నామండి. మార్నింగ్ రీచ్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఆ నైట్ అంతా కూడా మేము మురుదేశ్వరలోనే స్పెండ్ చేసామన్నమాట. కాకపోతే మేము వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఫుల్ సమ్మర్లో వెళ్ళామన్నమాట. సమ్మర్ అంటే మనకి అక్కడ వాటర్కి లోపల బోటింగ్ కానీ అవన్నీ ఏమి ఉండవు. కరెక్ట్గా మేము వెళ్ళి 2 days ముందే మాకు బోటింగ్ అవన్నీ కూడా స్టాప్ చేశారంట. అన్నీ స్టాప్ చేసేసారు. అక్కడ షాప్స్ కూడా ఈవెన్ ఎక్కడ ఏమి లేవన్నమాట. సో బెస్ట్ సీజన్ అయితే మనకి ఇక్కడికి వెళ్ళడానికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే పర్ఫెక్ట్ సీజన్, బెస్ట్ సీజన్ అంట అక్కడికి వెళ్ళడానికి. అప్పుడు మీకు లోపలికి బోటింగ్ కానీ స్కూబా డైవింగ్ కానీ అవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో ఇంకా ఆ నెక్స్ట్ డే వచ్చేసి మేము గోకర్ణకి వెళ్ళాము. గోకర్ణ వెళ్ళి గోకర్ణలో కూడా మనకి బీచ్ ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా గోకర్ణ ఒక స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటి అనేసి. అక్కడ ఆత్మలింగం అనేది, అక్కడ మహాబలేశ్వర టెంపుల్ అంటారనమాట దాన్ని. సో అక్కడ టెంపుల్ దగ్గరే మనకి పక్కనే వినాయకుడి ఆలయం, అదే గణేష టెంపుల్ అనేది ఒక ఫేమస్ అనమాట. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ ఇందాక టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి చెప్పుకున్నప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని బాలుని రూపంలో ఉన్న వినాయకుడికి ఇస్తాడు కదా. అప్పుడు వినాయకుడు 3 సార్లు పిలిచి కింద పెట్టేస్తాడు కదా విగ్రహాన్ని, ఆ ఆత్మలింగాన్ని. అప్పుడు రావణాసురుడు వచ్చి కింద పెట్టేసినావు అని చెప్పేసి తలపైన ఇట్లా మొట్టుతాడంట వినాయకుడికి. అప్పుడు ఒక గుంటలాగా పడుతుందంట తలపైన వినాయకుడికి. అలానే అక్కడ ఆ గోకర్ణలో కూడా వినాయకుడు ఉంటాడంట. అక్కడ గుంట కూడా ఉంటుందంట. మొట్టినప్పుడు గుంట పడుతుంది కదా, అది కూడా మనకి చూడొచ్చంట అక్కడ ఆ టెంపుల్లో. సో అది గోకర్ణలో ఉంటుంది. ప్లస్ బీచ్ కూడా మనకి అక్కడ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది అనమాట అక్కడ కూడా. అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఇక్కడ అంతా కూడా. బట్
ఫుల్ ఎంజాయ్ చేసాం 1 డే మొత్తం మురుదేశ్వరాలో. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మాకి ఏదో ఊరికి వెళ్ళాలి అని చెప్పారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి గోకర్ణకి బస్సు అవైలబుల్ ఉంటుంది అన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఈవినింగ్ వరకు స్పెండ్ చేసాం. మాకు ఆ రోజు నైట్ 8కి బస్సు అనమాట. 7:30, 8కి బస్సు. సో గోకర్ణకు వెళ్ళాము. గోకర్ణలో అయితే అస్సలు మాకు ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదండి. గోకర్ణలో చాలా చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇది గోకర్ణ బీచ్ అనమాట. సో చాలా చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫుడ్ మాకు. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకా వచ్చేసిన తర్వాత మురుదేశ్వరాలో మంచిగా ఉన్నిందనమాట. సో మళ్ళీ మేము మురుదేశ్వరకి రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెకేట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి స్టార్ట్ అయ్యాము. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్, సూపర్గా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు మా హనీ అయితే ఫుల్ అసలు వాటర్లో నుంచి అసలు బయటికే రాలేదన్నమాట. వాటర్లోనే ఆడుకోవాలి అని చెప్పేసి ఫుల్ ఇది చేసింది అనమాట. ఎంతసేపు అసలు కొంచెం సేపు భయపడేది, మళ్ళీ వాటర్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఫుల్ ఆడుకునేది అనమాట. మేము ఫ్యామిలీ ప్లస్ ఫ్రెండ్స్తో ట్రిప్ లాగా వెళ్ళామన్నమాట మురుదేశ్వర టెంపుల్కి వచ్చేసి. సో ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి మురుదేశ్వర టెంపుల్. సో ఇది వచ్చేసి లోపల అనమాట, టెంపుల్ లోపల పిక్ అనమాట. సో లోపల కూడా శివుడి విగ్రహం ఉంటుంది కదా, చిన్నది లోపల ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకోవడానికి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అనమాట ఇది. అక్కడ శిఖరం అనేది ఒకటి ఉంటుంది అనమాట, గోపురం లాగా శిఖరం. సో ఇక్కడ దీని బ్యాక్ సైడే మనకి పెద్ద స్టాచ్యూ, శివుడి స్టాచ్యూ అనేది ఉంటుంది. సో టెంపుల్ ఎంట్రన్స్ రాజగోపురం నుంచి మనం ముందరకు వచ్చి టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ముందర బీచ్ వ్యూతో మనకి సూపర్గా ఉంటుంది. అంటే చుట్టూ మనం అక్కడ నిలబడుకుంటే చుట్టూ సముద్రము, మనకి ఆ చుట్టూ సముద్రంలో ఒకవైపు మాత్రమే ఒక చోట టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడ మన మిడిల్లో సముద్రం మొత్తంకి మన మధ్యలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుండిందండి. ఇంకా ఇదిగోండి ఇప్పుడు మనకి ఫైనల్ వ్యూ ఇది. ఇటు పక్క బీచ్, మనకి రాజగోపురము, శివుడు అన్నీ కనిపించేలాగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే మురుదేశ్వర టెంపుల్. చాలా 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 ఫేమస్ టెంపుల్ మనకి కర్ణాటకలో. సో 4వ వారము ఫైనల్గా నేను మురుదేశ్వర టెంపుల్ గురించి అయితే షేర్ చేస్తాను. 4 వారాలు 4 టెంపుల్స్ అని చెప్పాను. 3వ వారం అయితే షేర్ చేయలేదు. మాకు ఆ రోజు కేదారేశ్వరి నోములు పండగ ఉన్నింది, అందుకని ఆ రోజు షేర్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో మిగతా 3 వారాలు నేను 3 టెంపుల్స్ గురించి అయితే షేర్ చేశాను. సో మనకి ఇంకా నెక్స్ట్ సండేకి కార్తీక మాసం అయితే అయిపోతుంది. దాని తర్వాత పోలమ్మని పంపిస్తే మనకి ఆ పూజ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. ఖచ్చితంగా టెంపుల్ని అయితే విజిట్ చేయండి.